నేను ఒక ఫ్రస్ట్రేటెడ్ కామన్ మ్యాన్. ట్రాఫిక్ లో వెళ్తుంటే ఏ ఆటో మీద చూసినా లారీ మీద చూసినా ఏదో పెద్ద కవితలు రాసినట్టు రాసేస్తున్నారండి. వాళ్ళందరినీ ఈ రోజు సభాముఖంగా సావగొడతానని మనం చేసుకుంటున్నాను. నీదే బండి? ఆటో. వెనకాల ఏం రాసావు? నీ ఏడుపే నా ఎదుగుదల అని రాశాను సార్. నువ్వు ఎదుగుతుంటే నేను ఎందుకు ఏడుస్తాను రా? పోనీ ఒకటి చెప్పరా, నేను ఏడ్చేంతగా నువ్వు ఎదిగేవా? ఏం రాసేవరా నీ ఆటో వెనకాల? చిరునవ్వుల వరమిస్తే చితి నుండి లేచొస్తా, మరు జన్మకు కరుణిస్తే ఈ క్షణమే మరణిస్తా. సగం కాలుతున్న చితి నుంచి బయటకు వచ్చినట్టున్నాడు మనిషి. దాని కింద ఇంకోటి ఎదురు రాసావు, ఏంటది? ఆంటీ గిఫ్ట్, ఆంటీ గిఫ్ట్. నాకు అప్పుల బాధకి టెన్షన్ కి చచ్చిపోవాలనిపిస్తుందిరా. చచ్చిపోవాలనిపిస్తుందా? అవునరా? మందాదం. ఈఎంఐలకి పైసలు లేక దమాక్ ఖరాబ్ అవుతుంది. దమాక్ ఖరాబ్ అవుతుందా? మందాదం, మందాదం. అరే మన తాత చచ్చిపోయిన పరిచయంలో నేనున్నారా? పరిచయాలు ఉన్నావా? మందాదం. నీకేం కావాలరా? మందు కావాలి. కానీ అతను పైసలు లేవురా. పైసలు లేవా? మందాదం, మందాదం. నీకు ఎలాంటి మొగుడు కావాలి? విజయ్ దేవరకొండ లాంటి మొగుడు కావాలి. కళ్ళు మూసుకోండి. ఏమైంది ఏమైంది? విజయ్ దేవరకొండ ఏదేదో చేస్తున్నాడు. ఏ పనికి తెలియని దాన్ని పెళ్లి చేసుకొని రోజు నానా కష్టాలు పడుతున్నాను మేడం. ఏ పని ఎందుకు తెలియదు? రోజు నేను చేసే వంటలు తిని పొట్ట చూడండి ఎట్ట పెంచాడు. వీళ్ళు పెట్టే తిండికి కాదు, వీళ్ళు పెట్టే టార్చర్ అన్ని కడుపులో దాచుకొని ఇలా వాస్తుంది. మా నాన్న తమ్ముడు వస్తుండ్రట ఊరికెళ్ళి, మర్యాదలకు లోటు రాకుండా చూసుకో బిడ్డ. మా అమ్మ నాన్న ఇట్లా అన్నమానే. ఇప్పుడు నేనేమన్నా బావోలని రమ్మంటున్నానా? నీ మా అమ్మ బామ్మర్దినే రమ్మంటున్నా కదా. నువ్వేమన్నా ఏదో పనులు చేసినవనుకో, అనవసరంగా నా చేత తన్నులు తినకు. నువ్వు నీ పేరు బ్యాడ్ చేసుకోకు, నా పేరు బ్యాడ్ చేయకు. అర్థమవుతుందా?